ఒకప్పుడు మెగా ఫ్యామిలీలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండేవి కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇలా అందరూ ఒకేలా ఉండేవారు. అభిమానులు కూడా అందరినీ సమానంగా అభిమానించేవారు. కానీ ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి దూరమైందని, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయని, అదేవిధంగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టడం అల్లు అర్జున్కు అస్సలు నచ్చలేదని, అప్పటి నుండి ఆయన మెగా ఫ్యామిలీకి పూర్తిగా దూరమయ్యాడని, ఇలా ఎన్నో రకాల అపోహలు, అనుమానాలు మెగా ఫ్యాన్స్లో ఉండేవి. ఒకవేళ వాళ్ల మధ్య విభేదాలు ఉన్నా లేకపోయినా వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ. ఏ చిన్న సందర్భం వచ్చినా అందరూ ఏకమైపోతారు. రీసెంట్గానే అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ తన తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలను మెగా ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి ఎలా పూర్తి చేశారో మనమంతా సోషల్ మీడియాలో ద్వారా చూసాం. అంత్యక్రియలకు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రోజు జనసేన పార్టీ భారీ బహిరంగ సభ ఉండడం వల్ల హాజరు కాలేకపోయారు. సభ పూర్తయ్యాక అల్లు ఫ్యామిలీని కలిసి తన సంతాపం వ్యక్తం చేసి వెళ్లారు. ఇకపోతే అల్లు కనకరత్నమ్మ పెద్ద కర్మ కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం మళ్లీ ఏకమైంది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కొడుకు అఖీరానందంతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి ఫ్రేమ్ కోసం మేము ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాం, చివరికి ఇలా కుదిరింది అంటూ ఎమోషనల్ గా ట్వీట్లు వేస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ హత్తుకోవడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అఖీరానందన్ ని పలకరించడం వంటి విజువల్స్ కూడా అభిమానులకు కన్నుల పండువగా అనిపించింది. సోషల్ మీడియాలో చాలా కాలం నుండి మెగా మరియు అల్లు అంటూ రెండు గ్రూప్స్గా విడిపోయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వేసుకోవడం వంటివి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఈ సంఘటనల కారణంగా మెగా, అల్లు ఫ్యామిలీ విపరీతమైన ట్రోల్స్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఈ సంఘటనల కారణంగా మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ కాస్త తగ్గాయి. శాశ్వతంగా ఈ మెగా ఫ్యాన్స్ వార్ ఆగిపోయాయంటే ముమ్మాటికి కాదని చెప్పాలి. మళ్ళీ ఏదో సందర్భంలో వీళ్ళు కోట్లాడుకోవడం మొదలు పెడతారు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.